నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే న్యూస్. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జోడో యాత్రలో ప్రజల కోరిక మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో కులగణన సర్వే చేశామని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కులగణన సర్వే భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమాన్ని ఓర్వలేక బీఆర్ఎస్ బీజేపీలు బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. గతంలో సర్వే వివరాలు అందించని వారికి ఈ నెల 16 నుంచి మరోసారి అవకాశం ఇస్తున్నామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు బీసీల గురించి ప్రస్తావించడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ పార్టీ అగ్రవర్ణాలకు మతోన్మాద శక్తులకు కొమ్ము కాస్తుందన్నారు. స్వతంత్రం రావడం ఒక ఎత్తు అయితే స్వతంత్ర భారతదేశం ఏర్పడ్డ తర్వాత ఎప్పుడో 1931లో ఆ రోజు జరిగినటువంటి కులగణన జనగణనలో ఇచ్చినటువంటి సంఖ్య తప్ప ఆ తదుపరి ఏ రోజు ఎక్కడ ఏమీ జరగలేదు. ఈరోజు మా దేశ కాంగ్రెస్ పార్టీ నాయకులు, భారతదేశ ప్రతిపక్ష నాయకులు గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు జోడో యాత్రల భాగంగా ప్రతి రాష్ట్రంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అన్ని రాష్ట్రాల్లో పాదయాత్రలు చేసి ప్రజల యొక్క అభిప్రాయాలను తీసుకొని స్వయంగా వాడవాడ ఊరూరున తెలుసుకొని ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాతినిధ్యాన్ని, ఈ దేశ అసలు స్వరూపాన్ని ఈరోజు ఖచ్చితంగా అమలు చేయాలి. ఇది ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరగాల్సిన అవసరం సమయం వచ్చింది, జరగాలనే ఒక సంకల్పంతో ప్రతి ఒక్క బీసీ సంఘ నాయకులందరూ కూడా ఇదొక భయంకరమైనటువంటి ఒక ఇంత బలమైన నిర్ణయం తీసుకున్న వ్యక్తులను నేను ఏ రోజు మేము ఊహించలేదు, చూడలేదు అని చెప్పి నిన్న మొన్నటి వరకు అసలు బీసీలను దగ్గర కూడా రానిటువంటి వాళ్ళు, గేట్లోకి రానిటువంటి వాళ్ళు, బీసీల గురించి ఆలోచించని వాళ్ళు, ఇలా దళితులను బీసీలను బహిష్కరించిన వాళ్ళు ఇలా బీసీల పంతన పాట పాడుతూ ఉన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది అంటున్నారు. మా కవిత సోదరి వచ్చి మాట్లాడుతూ ఉంది, కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న మొన్న ఈ ప్రాంతాల్లో ఒక బీసీ శాసనసభ్యుడే ఏ రోజైనా బీసీల గురించి మాట్లాడినారా? రాజకీయ లబ్ధి కొరకు కులాల గురించి మాట్లాడే తప్ప సమస్త బీసీల గురించి మాట్లాడిన చరిత్ర ఏ ఒక్క నాయకైనా ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ దేశంలో బహుజనుల రాజ్యం రావాలి, బహుజనులకు పెద్దపీట వేయాలి, బహుజనులు అగ్రస్థాయిలో ఉండాలి, బహుజనుల బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఉండాలి, సామాజిక ఉద్యోగ రాజకీయ ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాల్లో ముందుండాలన్న ఒక సంకల్పంతో ఈరోజు చేస్తూ ఉన్నాం. రేపు ప్రత్యేక అసెంబ్లీ కార్యాచరణ చేస్తాం. దాంతో కూడా తీర్మానం చేసి ఇవాళ 42% ఇప్పుడు అసెంబ్లీ నిర్ణయం తీసుకుందనే విషయాన్ని అధికారికంగా కూడా చెప్పబోతున్న విషయాన్ని మరి తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బంధువులు అందరినీ కూడా కోరుతా ఉన్నారు. అదే మాదిరిగా మా దళిత బంధువులు అందరినీ కూడా కోరుతున్నా. ఇలాంటి ఒక ఘనమైనటువంటి కీర్తి భారతదేశానికి ఒక వెలుగు చూపించేటువంటి ఒక కార్యాచరణ తీసుకున్నటువంటి ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని మనం అందరం కలిసి స్వాగతిద్దాం. ఎవరైతే దొరల పార్టీ ఉందో ఇలా కన్నీరు కాల్స్తూ మొసలి కన్నీరు కాల్స్తూ ఉన్నారో అటు భాజపా ఇటు బీఆర్ఎస్ రెండు ఒకటై ఈరోజు ముందుకు వస్తున్న తీరు, బురద జల్లె చేయాల తీరు, ఇవాళ చేస్తున్న నాయకులను మభ్యపెడుతున్న తీరును తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ